హాయ్, దిస్ ఇస్ చంద్రశేఖర్. వెల్కమ్ టు మ్యాథ్ చంద్ర. మనము 9th క్లాస్ మ్యాథ్స్లో భాగంగా నంబర్ సిస్టంలో ఎగ్జాంపుల్ ఒకటి ట్రై చేద్దాం. ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇందులో మొదటిది ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయితే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ మనకు n ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అయితే మనకి ఎవ్రీ హోల్ నెంబర్ అంటే ప్రతి హోల్ నెంబరు కూడా న్యాచురల్ నెంబర్ అవుతాయా అని అడిగాడు. కాబట్టి మనకు హోల్ నెంబర్లో 0 ఉంది, న్యాచురల్ నెంబర్స్లో ఇందులో 0 లేదు, కాబట్టి ఫాల్స్. బికాజ్ 0 is a whole number but not a natural number. Next, every integer is a rational number. Integers z equal to first -3, -2, -1, 0, 1, 2, 3 and so on. Every integer is a rational number. For example, rational number q equal to p by q. p by q ఫామ్ లో ఉండాలి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ -3 తీసుకుంటే గన బై 1 రాయొచ్చు. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. కాబట్టి ఎవరి ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుందా అంటే ఎస్, అంటే ట్రూ. -3/1 ఈజ్ ఏ ఇంటీజర్ అండ్ -3/1 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్. అంటే ప్రతి ఒక్క రేషనల్ నెంబర్ కూడా మనకి ఇంటీజర్ అవుతుందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రేషనల్ నెంబర్స్ q ఈక్వల్ టు p బై q ఫామ్లో ఉండాలి. ఎగ్జాంపుల్ -3/1 తీసుకుందాము. ఇది ఇంటీజర్ అవుతుందంటే ఎస్, ఇంటీజర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే -3/2. ఇది ఇంటీజర్ అవుతుందంటే కాదు, ఎందుకంటే ఇంటీజర్ అంటే కనుక ఓన్లీ -3, -2, -1 ఇలా ఉండాలి. పాజిటివ్ ఇంటీజర్స్ వచ్చి 1, 2, 3, కాబట్టి ఫాల్స్. -3/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బట్ అయితే ఇట్ ఈస్ నాట్ ఇంటీజర్. ఇది ఇంటీజర్ కాదు. ఓకే, ఎగ్జాంపుల్ 2. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. మనకు 1 మరియు 2 మధ్యలో ఉన్నటువంటి 5 రేషనల్ నెంబర్స్లో కనుక్కోవాలి. సొల్యూషన్: ఇఫ్ a and b are 2 rational numbers, a and b అనేటి 2 రేషనల్ నెంబర్స్ అయితే then the rational number between a and b equal to half a plus b. మనకు a and b అనేటివి 2 రేషనల్ నెంబర్స్ అయితే వాటి మధ్యలో ఉన్నటువంటి
రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా హాఫ్ ఏ ప్లస్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 రేషనల్ నెంబర్స్ ఫస్ట్ 1 and 2ను నెంబర్ లైన్ మీద డినోట్ చేద్దాం. 1 2. Serial number, rational number, between rational number. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే 1 and 2, 1 ఏ ఈక్వల్ టు 1 అనుకుంటే బి ఈక్వల్ టు 2. వీటి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఆఫ్ ఏ అంటే 1 ప్లస్ బి అంటే 2. ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి. 1/2. 1కు 2 యాడ్ చేస్తే 3. 3 1 జా 3/2. ఇప్పుడు కూడా మనకు న్యూమినేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి కాబట్టి 3/2. నెక్స్ట్ సెకండ్ అంటే 1కి మరియు 2కు మధ్యలో ఉన్నటువంటి ఇన్ బిట్వీన్ రేషనల్ నెంబర్ వచ్చి బిట్వీన్ అంటే ఇటువైపు 3 ఇటువైపు కాబట్టి మిడిల్ నెంబర్ వచ్చి 3/2. నెక్స్ట్ 1కు 3/2 బిట్వీన్ రేషనల్ నెంబర్స్ కనుక్కుందాం. 1 బి ఈక్వల్ టు 3/2. ఇక్కడ మనకు ఆఫ్ ఏ అంటే 1, బి అనగా మనకి ఇక్కడ 3/2. 1/2 క్రాస్ మల్టిప్లికేషన్ 2 1 జా 2 ప్లస్ 3/2. 1/2. 3కు 2 యాడ్ చేస్తే 5. 5/2. 1 5 జా 5, 2 2 జా 4. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ అంటే 5/4. నెక్స్ట్ 3/2కు 2కు బిట్వీన్ ఉన్నటువంటి రేషనల్ నెంబర్ ఏ ఈక్వల్ టు 3/2, బి ఈక్వల్ టు 2. ఆఫ్ ఏ అంటే 3/2 ప్లస్ 2. ఆఫ్ మనకు 3, 2 2 జా 4 బై 1 2 జా 2. హాఫ్ 3కి 4 యాడ్ చేస్తే 7/2 ఈక్వల్ టు 1 7 జా 7, 2 2 జా 4, 7/4. 3/2కు 2కు మధ్యలో ఉన్నటువంటి ఇన్ బిట్వీన్ రేషనల్ నెంబర్ వచ్చి 7/4. నెక్స్ట్ ఫోర్త్ 1కు 5/4 ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 5/4 బిట్వీన్ హాఫ్ 1 ప్లస్ బి వాల్యూ వచ్చి 5/4 ఈక్వల్ టు ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ప్లస్ 5/4 ఈక్వల్ టు హాఫ్ 5 4 యాడ్ చేస్తే 9/4. 1 9 జా 9, 2 4 జా 8, 9/8. 9/8. నెక్స్ట్ ఫిఫ్త్ 7/4కు 2కు బిట్వీన్ రేషనల్ నెంబర్స్ ఏ ఈక్వల్ టు 7/4, బి ఈక్వల్ టు 2. హాఫ్ ఏ వాల్యూ వచ్చి 7/4 ప్లస్ 2 ఈక్వల్ టు హాఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 ప్లస్ 4 2 జా 8/8.
ఈక్వల్ టు హాఫ్. 7కి 8 యాడ్ చేస్తే 15. 1 15 జా 15. 15 7/4కు 2కు బిట్వీన్ రేషనల్ నెంబర్ వచ్చి 15/4. ఇలా మనము నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయవచ్చు అన్నమాట.